హలో గైస్, వెల్కమ్. సో ఈ వీడియోలో మనం గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి టైమ్ అండ్ వర్క్ లోని ప్రాబ్లమ్స్ని డిస్క్రిప్టివ్లో ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్ మనం బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటే హై లెవెల్ వరకు ఈజీ అవుతుంది. అంటే ఆ స్టెప్స్ వేయడం అనేది మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ నుంచే నేర్చుకుంటే సో హై లెవెల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం చాలా ఫాస్ట్గా నోట్ చేసుకోవచ్చు. అంటే మనం డిస్క్రిప్టివ్లో రాయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్ మనం షార్ట్ కట్ లో చూసి ఆన్సర్ పెట్టొచ్చు, బట్ డిస్క్రిప్టివ్ రాయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్వశ్చన్ మొత్తం రాస్తే డిస్క్రిప్టివ్ రాయడానికి కొంచెం టైం అంటే స్పేస్ సరిపోదు కాబట్టి షార్ట్ కట్ లో రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఏ కెన్ డు ఏ వర్క్ ఇన్ 10 days, సో బి కెన్ డు ఏ వర్క్ ఇన్ 15 days. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు డూ ఏ అండ్ బి టుగెదర్. అంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయినా వీరిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నారు. సో సింపుల్ గా మనం ఇక్కడ రాయాల్సినటువంటి డిస్క్రిప్టివ్ ఏంటి అంటే సో రైట్ ఏ ఒక రోజులో చేసే పని. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఏ ఒక రోజులో చేసే పని ఈక్వల్స్ టు ఏ ఒక పనిని 10 days కదా, 1/10. ఓకేనా, 1/10. నెక్స్ట్ బి ఒక రోజులో చేసే పని, బి ఒక రోజులో చేసే పని. సో ఇక్కడ 1/15. సో ఏ మరియు బిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ సో ఏ మరియు బిలు కలిసి పనిని పూర్తి చేసే సమయం లేదా కాలం అని అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో సింపుల్ ఏ ప్లస్ బిని కనుక్కుంటే సరిపోతుంది. ఏ ప్లస్ బి. ఏ ప్లస్ అంటే ఏ అంటే ఎంత, 1/10 కదా. ఎస్, బి అంటే ఎంత, ప్లస్ 1/15 కదా. సో ఇక్కడ కాసాగు తీయగా, సో కాసాగు తీయగా సో కాసాగు తీస్తే ఏమైతే 10 + 15 ఇక్కడ రాసుకోండి. 10 15 కి కాసాగు తీస్తే సో 5 2s are 10, 5 3s are 15, 5 2s are 10, 5 3s are 10. సో 5 into 2 into 3, 5 2s are 10, 10 3s are 30. ఓకే, సో ఇక్కడ మనకి కాసాగు ఎంత వచ్చింది, 30. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 10 3s are 30 ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 15 2s are 30. సో 5/30. దీన్ని కట్ చేస్తే 5 1s are 5 6 are. సో 1/6. సో ఏ మరియు బిలు ఒక పనిని కలిసి సో 1/6 అంటే రివర్స్ లో 6 రోజులు అనమాట. 6 రోజులలో పూర్తి చేయగలరు. సో దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్. సో ఏ కెన్ డు వర్క్ ఇన్ 10 days, బి కెన్ డు వర్క్ ఇన్ 15 days. సో ఏ అండ్ బి కెన్ డు అంటే మీరు టుగెదర్ గా ఇప్పుడు వర్కౌట్ చేస్తారండి. సో మీరు సింపుల్ గా పి ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు చేయండి, ట్రై చేయండి. సో రాసి మనకి ఓకేనా. సో ఇక్కడ సో పి కెన్ డు వర్క్ ఇన్ 20 days, క్యూ కెన్ డు వర్క్ ఇన్ 25 days. సో P can do a work in 20 days, Q can do a work in 25 days. సో P and Q లు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ ని కంప్లీట్ చేస్తారు, P మరియు Q లు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ ని కంప్లీట్ చేస్తారు. సో దీన్ని మీరు హోంవర్క్ గా చేయండి. మామూలుగా మోడల్ 1 ఇది. సో ప్రతి మోడల్ కి ఒకటి చెప్తూ ఒకటి మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది.
సో దీన్ని డిస్క్రిప్టివ్ లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సి ద నెక్స్ట్ క్వశ్చన్. సో A and B can do a work in 10 days. A can do a work in 15 days. Then B alone. ఓకేనా? అంటే ఇక్కడ సింపుల్ గా ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఏ ఒంటరిగా ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. అయినా బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నారు. ఓకే, ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే మనకు కావాల్సింది ఏంటి, బి ఎలాంటి వర్క్. ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాటర్ ని రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఓకే, సో ఏ మరియు బిలు మరియు బిల ఒక రోజు పని, ఏ మరియు బిల ఒక రోజు పని. సో 10 days కాబట్టి మనం ఏం చేస్తాం, 1/10 రాస్తాం. ఓకేనా? ఏ ఒంటరిగా ఒక రోజు చేసే పని, ఏ ఒంటరిగా ఒక రోజు చేసే పని ఎంత, 1/15. ఓకేనా? 1/15. సో ఇదేమో ఇదేమో ఫస్ట్ ఏమో ఏ మరియు బిలు, సెకండ్ ఏమో ఏ అలోన్ గా చేసేటటువంటి వర్క్. సో మనకు కావాల్సింది ఏంటంటే బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు, బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు, లేదా బి ఒంటరిగా చేయదు పని, బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో పని పూర్తి చేసే సమయం అని రాయొచ్చు. పని పూర్తి చేసే సమయం. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ. ఓకేనా? ఏ ప్లస్ బి మైనస్ ఏ. ఇక్కడ ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఏ తీసేస్తే మనకు మిగిలేది బిఏ కదా. సో ఆ బి ఏమవుతుందంటే బి ఎలోన్ గా చేసేటటువంటి పని అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఎంత, 1/10 కదా. 1/10 మైనస్ ఏ ఎలోన్ ఎంత, 1/15. ఓకే, సో కాసాగు తీయగా. ఓకేనా? కాసాగు తీయగా. సో 10 కి 15 కి మనం ఎల్సిఎం తీసుకుంటే, సో 5 2s are 10, 5 3s are 15. Again 5 into 2 into 3, 5 2s are 10, 10 3s are 30. సో 30. సో ఇక్కడ 10, ఇక్కడ 1 ఉంది కాబట్టి 10 3s are 30. ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 2s are 30. సో 1/30. 1/30 అంటే బి ఒంటరిగా ఒక పనిని 30 రోజులలో పూర్తి చేయగలరు. బి ఒంటరిగా ఒక పనిని 30 రోజులలో పూర్తి చేయగలరు. అంటే ఫస్ట్ మోడల్లో మనం ఏ సపరేట్ చూసాం, బి సపరేట్ చూసాం, ఏ ప్లస్ బి. సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి పనిచేసే పని, ఏ ఒక్కడే పనిచేసేటటువంటి పని, సో బి ఒంటరిగా చేసేటటువంటి పని. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే, సో పి ప్లస్ క్యూ కలిసి ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. పి ప్లస్ క్యూ కలిసి ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. క్యూ ఒక్కడే ఒంటరిగా ఆ పనిని 15 రోజులలో పూర్తి చేస్తే, క్యూ ఒంటరిగా ఆ పనిని 15 రోజులలో పూర్తి చేస్తే, సో పి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, పి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నేను, సో పి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయను, క్యూ ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయను.
ఆర్ ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయండి. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పి మరియు ఓకేనా, సో పి మరియు క్యూ మరియు ఆర్లు కలిసి ఆ పని ఎన్ని రోజులలో పూర్తి చేయను. ఓకేనా, ఎన్ని రోజులలో పూర్తి చేయరు. ఇక్కడ చూడండి, సో పి ఒక రోజులో చేసేటటువంటి పని ఫస్ట్. సో పి ఒక రోజు పని లేదా ఒక రోజులో చేసే పని. పి ఒక రోజులో చేసే పని అంటే 10 అంటే 1/10. సో క్యూ ఒక రోజులో చేసే పని, క్యూ ఒక రోజులో చేసే పని. సో 15 అంటే 1/15. సో ఆర్ ఒక రోజులో చేసే పని, ఆర్ ఒక రోజులో చేసే పని ఎంత? 20 అంటే 1/20. ఇప్పుడు మనకు కావాల్సింది పి మరియు క్యూ మరియు ఆర్లు కలిసి చేసేటటువంటి అంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకేనా, సో పి మరియు క్యూ మరియు ఆర్లు కలిసి ఒక పనిని పూర్తి చేసే సమయం, ఒక పనిని పూర్తి చేసే సమయం. ఓకే, ఒక పనిని పూర్తి చేసే సమయం. సో ఇక్కడ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్. సో పి అంటే ఎంత ఇక్కడ? 1/10. క్యూ అంటే ఎంత ఇక్కడ? 1/15. ఆర్ అంటే ఎంత ఇక్కడ? 1/20. సో సేమ్, సో కాసాగు తీయగా సో 10, 15, 20. సో 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. So 2 1s are 2, 3 కి 3, 2 2s are 4. సో ఇక్కడ సో 5 into 2 into 1 into 3 into 2. So 5 2s are 10, 10 1s are 10, 10 3s are 30, 32s are 60, 32s are 60. సో టోటల్ గా మనకి 60 వచ్చింది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 10 6 60. ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 4 60. ఇక్కడ 1 ఉంది కాబట్టి 23 అంటే ఇప్పుడు ఎంత వచ్చిందా? సో టోటల్ గా మనకి సో 13/60 అంతే కదా, 13/60. సో పి మరియు క్యూ మరియు ఆర్లు కలిసి ఒక పనిని పూర్తి చేసే సమయం, ఒక పనిని పూర్తి చేసే సమయం అంటే సో దీన్ని రివర్స్ లో రాస్తాం కదా, 60/13 అంటే 13 4s are 52, 13 4s are 52. 52 అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇంకా 8/13 అంటే సో ఫైనల్ గా సో పి మరియు క్యూ మరియు ఆర్లు కలిసి ఒక పనిని 4 8/13 డేస్ లో అంటే రోజులలో పూర్తి చేస్తారు. సో అన్ని సార్లు మనకి ఈ నెంబర్స్ అనేవి, అన్ని సార్లు ఫిగర్స్ అనేవి సమ్ టైమ్స్ మనకి ఫ్రాక్షన్స్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో రావచ్చు. కానీ అన్నిసార్లు అనుకున్నాక మనకి ఎగ్జాక్ట్ గా కట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ గా కట్ చేసేటటువంటి ఆన్సర్స్ అయితే ఇవ్వకపోవచ్చు. సో ఈ విధంగా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో వచ్చేటటువంటి ఆన్సర్స్ ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ A can do a work in 4 days, B and C together work complete in 3 days, A and C together complete work in 2 days. So how much time it will take to complete B alone? ఓకేనా, సో A ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడు,
బి మరియు సిలు 3 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ మరియు సిలు 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డాటాను చూస్తే ఏ ఒక రోజులో చేసే పని, ఫస్ట్ ఏ ఒక రోజులో చేసే పని, ఏ ఒక రోజులో చేసే పని ఎంత? 1/4. సో బి మరియు సిలు ఒక రోజులో చేసే పని, బి మరియు సిలు ఒక రోజులో చేసే పని ఎంత? 1/3. నెక్స్ట్ ఏంటి నాన్న? ఏ మరియు సిలు ఒక రోజులో చేసే పని, ఏ మరియు సిలు ఒక రోజులో చేసే పని ఎంత? 2 days అంటే 1/2. సో మనకి బి కావాలి. బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలరు? సో బి ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలరంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏ ప్లస్ బి ప్లస్ సిని కనుక్కుంటే ఏ మైనస్ సిని తీసేయచ్చు. అంటే ఇక్కడ చూడండి, సో బి ఒంటరిగా పని చేసే సమయం కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సిని కనుక్కుంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి తెలిస్తే ఏ ప్లస్ బ్రాకెట్ లో బి ప్లస్ ఇక్కడ 1/4 ప్లస్ ఇక్కడ ఎంత? బి ప్లస్ సి 1/3. సో ఇక్కడ కాసాగు తీగ, సో కాసాగు తీగ అంటే 4 13 అంటే 4 × 3 12 కదా. సో ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 4. ఓకేనా? ఇక్కడ ఎంత వచ్చింది? 7/12. 7/12. సో ఏ మరియు బి మరియు సిలు కలిసి ఒక పనిని పూర్తి చేసే కాలం ఎంత వచ్చింది? 7/13, 7/12 వచ్చింది. 7/12 ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు బి ఒంటరిగా పనిని పూర్తి చేసే కాలం కావాలంటే ఏం చేయాలంటే ఈక్వల్స్, సో ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ సి చేస్తే మనకి ఏమొస్తుంది? బి ఒంటరిగా పూర్తి చేసే కాలం వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతనా? 7/12 మైనస్ ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి ఎంత ఉంది అంటే ఏ ప్లస్ సి 1/2. 1/2 ఏనా? 1/2. ఓకే, 1/2. సో ఇక్కడ అగైన్ కాసాగు తీస్తే, సో కాసాగు తీయగా, సో ఇక్కడ 12 × 2 అంటే ఎస్ మళ్ళీ 12 వస్తుంది అంతే కదా. 12 2 2 6 12 2 1 12. ఓకేనా? ఎస్. ఇక్కడ 12 12 అంటే స్మైల్ కింద 7 ఉంటుంది. ఇక్కడ 2 అంటే 2 6 అంతే కదా. 1 2 6 12. సో ఇక్కడ 7 - 6 అంటే 1/12. 1/12 అంటే ఇక్కడ సో బి ఒంటరిగా ఒక పనిని మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 1/12 అంటే 12 రోజులలో పూర్తి చేయగలరు. సో ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ప్లస్ బి ఇచ్చి ఏసీ ఇచ్చి బి అడగవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి ప్రాబ్లం అనేది కూడా సో స్లోగా అంటే బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ఫైనల్ వరకు వెళ్ళింది. సో డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు ఫస్ట్ వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాయండి, లాస్ట్ లో ఆన్సర్ రాగానే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఎవరినైతే అడుగుతారో వాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేసిందో మీకు వచ్చిన ఆన్సర్ కి కింద డిస్క్రిప్టివ్ లో సో బి అనే వ్యక్తి ఈ పనిని సపోజ్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందని ఇక్కడ
సో బి ఒంటరిగా ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలని ఆన్సర్ వచ్చింది ఉంటాం పేజీలో. సో దాన్ని మనం లాస్ట్ లో బి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఈ విధంగా మనకి డిస్క్రిప్టివ్ లో టైం వర్క్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. ఓకే.